కీమో స్టాప్ చేయకుండా గనక తను కంటిన్యూ చేసుంటే డెఫినెట్లీ తను సర్వైవ్ అయ్యేదండి. అండ్ మన టైం కీమో తీసుకున్న తర్వాత అదంతా రిమూవ్ చేసిన తర్వాత ట్యూమర్ అనేది మళ్ళీ చాలా ఫాస్ట్గా పెరిగింది. అండ్ అసలు ఆ ఫోటో అవి చూస్తే అయితే అసలు వాళ్ళ సిస్టర్ డాటరే డ్రెస్సింగ్ చేసిందండి మధ్యలో ఒక 3-4 టైమ్స్. అదైతే అసలు మనం కళ్ళతో చూడలేమండి. అంత పెయిన్, అంత నొప్పి. అమ్మో! అసలు అంటే ఒక ఫ్రెండ్‌గా తను లైఫ్‌లో బ్రతుకుంటే ఖచ్చితంగా నేనెప్పుడూ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మాత్రం ఆ పెయిన్ అసలెవ్వరూ భరించకూడదండి. ఎవ్వరికీ రాకూడదు. అంటే మన శత్రువులకు కూడా అది రాకూడదండి. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ మనని తినేస్తూ అది మనిషి పడే వ్యధ, బాధ మనం పక్క నుండి సర్వీస్ చేయగలం తప్ప వాళ్ళ పెయిన్ మనం తీసుకోలేం. టైంకి మెడిటేషన్ ఇస్తాం మనం. బట్ వాళ్ళు మనసా వాచ ఎంత నరకం అనుభవిస్తారో. ఆ నరకం అసలు నిజంగా ఏ వుమన్ అనుభవించకూడదండి. సో నాకే ఇంత పెయిన్ అనిపిస్తే వాళ్ళ మదర్, ఫాదర్, వాళ్ళ సిస్టర్ అండ్ తనతో పాటు నాతో పాటు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తనకు చాలా క్లోజ్. మేఘన అని బెంగుళూరులో ఉంటారు ఆర్టిస్ట్. తర్వాత ఇక్కడ గాయత్రి అని. అందరూ సపోర్ట్ చేశారండి తనకి. చాలా సపోర్ట్ చేశారు. ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ అందరూ సపోర్ట్ చేశారండి. ఇప్పుడు మామూలుగా ఇన్‌స్టాలో ఏవేవో వస్తున్నాయి. బట్ రియాలిటీ ఈజ్ నాట్ థట్. తను డబ్బులు లేక చనిపోయింది. డబ్బులుంటే బతికేది. ఇదంతా ఫూలిష్ థింగ్ అండి. డబ్బులతో మనం ప్రాణం కొనగలమా? డబ్బులతో వైద్యం చేయించగలం. అంతే తప్ప ఆయువు అయితే మన చేతిలో ఉండదు. అది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. సో తనకు కావాల్సిన సర్జరీకి కావాల్సిన అమౌంట్‌ని ఇదంతా ఆర్టిస్టులు అందరం మేము కలెక్ట్ చేయడం, ఇవ్వడం, సర్జరీకి తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగాయి. ఇనీషియల్‌గా వాళ్ళ సిస్టర్ కూడా హెల్ప్ చేశారు. అండ్ తనని దగ్గరుండి చూసుకుంది వాళ్ళ సిస్టర్ డాటర్ అండి. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ ఉన్నారు. అంతేగాని దిక్కు లేకుండా ఏదో అయిపోయి ఒంటరిగా ఏంటండి అంటే హస్బెండ్, పిల్లలు లేకపోతే ఒంటరి కాదండి. మనం చూసుకునే వాళ్ళు మన పక్కన లేకపోతే అది ఒంటరితనం అండి. ఎంత అదృష్టం అండి. అసలు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు. అది ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతో మందికి రోగం వస్తుందండి. కానీ పక్కన ఎవరుంటారు? మనం బాగున్నప్పుడు అందరూ బావుంటారు. కానీ మనం బాలేనప్పుడు నిజంగా అంత ఓపికగా మనతో ఉంటే అంతకన్నా అదృష్టం ఉండదండి. ఎగ్జాక్ట్‌లీ. సో తనకు ఆ విషయంలో తను హాస్పిటల్‌లో ఉంటే తన ఇల్లు షిఫ్ట్ చేయడం, ఆ ఇంట్లో ఒక ఇంటికెళ్ళాక నేను సిక్ అయ్యానేమో అని తనకు అనిపిచ్చి ఇల్లు షిఫ్ట్ చేయమంటే నేను, మేఘ్న ఇంకో అమ్మాయి ఇల్లు చూడడము, తన ఓన్ హౌస్‌కి మళ్ళీ షిఫ్ట్ చేయడం అవన్నీ కూడా వాహిని లేకుండానే జరిగిపోయింది. సో ఇంత రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోరండి. అలాగే చెన్నైలో నడిగర్ సంఘంలో తన మెంబర్. యాక్చువల్లీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కాకపోయినా అక్కడి నుంచి కూడా గాయత్రి వాళ్ళ హస్బెండ్ మాట్లాడి ఫండ్స్ తేవడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దే రియాక్టెడ్ వెరీ పాజిటివ్‌లీ. చాలా ఇమ్మీడియేట్‌గా హెల్ప్ చేశారండి. ఒక్క వీడియో చేయగానే వితిన్ 2-3 డేస్ 7-8 లాక్స్ అనేది నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇప్పుడున్న ఆర్టిస్టుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే సగం మంది బయట పడుతున్నారు. మాకు పనుంది, పని లేదు అని. ఇంకొంతమంది వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఏమీ చెయ్యలేని వాళ్ళు ఒక 10,000 తీసివ్వాలి అంటే కష్టం. ఎగ్జాక్ట్‌లీ. బయట పడక వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొచ్చి కొంతమందికి పని లేక అలా గెటాన్ అవుతున్నారు. అంతే తప్ప ఇప్పుడున్న దీంట్లో ఎవరికైనా ఒక 10,000-15,000 అనేది అడిషనల్ ఎక్స్‌పెన్సే. సో ట్రూ. కీమో చేసిన తర్వాత తను ఆపేశారు. ఆపేసి మళ్ళీ ఆయుర్వేదంకొచ్చారు. మెల్లిమెల్లిగా ఆరోగ్యం క్షీణిస్తోంది. రియలైజ్ అయ్యారా? నేను కీమోనే కంటిన్యూ చేసుంటే బావుండేది. ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాను అలా? అన్నదండి. తనంది. ఈ డాక్టరు అంటే ఒమేగాకి తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా ఒమేగాలో ఎందుకమ్మా ఈ పని చేశారు అంటే, నా చేతులారా చేసుకున్నానండి. నేను నాదే పొరపాటు, ఎవ్వరిది పొరపాటు కాదు. దీనికి ఎవ్వరిని నేను బ్లేమ్ చేయను. ఇది నా తప్పిదమే అని చెప్పి చాలా బాధపడిందండి. ఎంత టైం పట్టింది దానికి? ఆ ఫేజ్ నుంచి లాస్ట్ నాకు స్టేజ్‌కొచ్చేసరికి? తెలిసి 5-6 మంత్స్ అండి. చాలా తక్కువ చాలా గ్యాపే తక్కువ. అది. అంటే లేట్‌గా ఐడెంటిఫై చేసారా తనకి? తను ఫస్ట్ చెకప్‌కెళ్ళడమే లేట్ చేసింది. ఓహ్! ఇది ఎవ్వరూ చేయకూడదండి. ఎందుకంటే ఎవ్రీబడీ షుడ్ బి అవేర్ ఆఫ్ అంటే ఇలాంటి డిసీజెస్ గురించి మాత్రం మనకెందుకు అని మాత్రం అనుకోకూడదండి. ఖచ్చితంగా మనం ఇప్పుడు వంట మనకెలా అవసరమో, లేదా మిగతా పనులు మనం ఎలా అవసరం ఉండి నేర్చుకుంటున్నామో,
ఇలాంటి అవేర్‌నెస్ కూడా ప్రతి వుమెన్‌కి ప్రతి యంగ్ గర్ల్ షుడ్ నో ఎవ్రీథింగ్ అండి. ఎగ్జాక్ట్‌లీ. అది మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు ఒకవేళ ఏదైనా అనిపిస్తే మనం ఏం చెయ్యాలి? అనేది మాత్రం అది మన చేతిలోనే ఉంది. బికాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ సర్వైవ్డ్. ఇప్పుడు ఈ రేషియో అనేది చాలా తక్కువ. బ్రెస్ట్ క్యాన్సర్‌తో చనిపోవడం అనేది చాలా తక్కువ. అది లాస్ట్ 4థ్ స్టేజ్‌లో అయితేనే మనకి కీమో అనేది ఫెయిల్ అవుతది కాబట్టి చనిపోవడం ఓకే. కానీ ఫస్ట్ ఫేజ్‌లో మనకు తెలిసి మనం డిలే చేయడం వల్ల తనే కాదండి ఏ ప్రాణం అర్ధాంతరంగా పోకూడదు. ఎగ్జాక్ట్‌లీ. అందులో ఫస్ట్ డిటెక్ట్ చేసుకోవచ్చు. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ సేవింగ్ ఎ లైఫ్ లైఫ్. అనేది ఉంటుంది. అవును. తనకి తెలుసు కీమో స్టార్ట్ చేశారు, మందులు తీసుకుంటున్నారు, సడెన్‌గా షిఫ్ట్ అయిపోయారు. ఆ తర్వాత మనకి బోలెడ్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి అంటే ఆ సెలబ్రిటీస్‌లోనే. టైం కూడా అలాగేనండి. మీరు అంటే ఇప్పుడు క్యాన్సర్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారికి ఫుడ్ పైప్ ఇసోఫేగస్ క్యాన్సర్ వచ్చింది. ఓహ్! నేను చాలా అంటే రోజుకి 3, 4 సీరియల్ షూట్ చేస్తున్న టైంలో. అప్పుడు నాకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కనెక్ట్ అయ్యారు. అక్కడికి తీసుకెళ్ళి మెడిసిన్ ఏసేవాళ్ళం. మా నాన్నగారు ఇంక నా లైఫ్ అయిపోయింది. ఇంకొక 3 మంత్స్, 4 మంత్స్ అంటే ఐ యూజ్డ్ టు ఫైట్ విత్ హిమ్ హ్మ్. లైక్ ఎ ఫూల్. అంటే మన ప్రేమ మనని పిచ్చోళ్ళని చేస్తుందో, మనం తప్పుదోవన తీసుకెళ్తుందో తెలీదు గానీ, "నీకేం కాదు డాడీ ఆ డాక్టర్ ఇస్తాడు మెడిసిన్. నీకేస్తే నువ్వు 24 అవర్స్‌లో లేసి తిరుగుతావు" అనేదాన్ని. హ్మ్. అదెలా సాధ్యం? అవును. ఇప్పుడు నేను అనుకుంటే అదెలా ఫైట్ చేశాను నేను? ఆయన కీమో వద్దన్నారు. లాస్ట్ స్టేజ్‌కొచ్చేసారు అయిపోయింది. కానీ ఒక మనిషి చనిపోతారు అన్న ఫ్యాక్ట్ నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు. నీకు మెడిసిన్ ఏస్తాను. నువ్వు లేసి తిరుగుతావు హ్మ్. అని మా నాన్నగారితో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకెళ్ళాను నేను. హ్మ్. ఎంత అమౌంట్ పే చేసి, ఎంత దూరం తీసుకెళ్ళి పసరమందని చెప్పి అడవుల్లో తిరిగి ఏమేమో చేసేవాళ్ళం. అంటే మన వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి మన బ్రెయిన్ పనిచేయదు. మన ఎగ్జాక్ట్‌లీ. మనసే పనిచేస్తది. సో మన ట్రూ. ఎఫెక్షనే పనిచేస్తుంది గదా! దాంతో ఏమైపోతామంటే ఒక్కొక్కసారి వి మే టేక్ రాంగ్ డెసిషన్. కానీ ఆయనది లాస్ట్ స్టేజ్ కాబట్టి ఆయన చనిపోయినా దట్ వాస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ తిను ఫస్ట్ స్టేజ్‌లో ఉండి ఒక రాంగ్ స్టెప్ ఎయడం వల్ల ఐ లాస్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు మా ఫాదర్ గురించి చెప్పారు. మదర్‌కి కూడా షీ వాస్ ఆన్ బెడ్ రిడెన్ లైక్ ఒక 6, 7 ఇయర్స్ ఉన్నట్టున్నారు కదా! మా మదర్ 8½ ఇయర్స్ బెడ్ రిడెన్ అండి. 8½ ఇయర్స్. ఆ తర్వాత మీకెవరైతే ఐయామ్ రియల్లీ వెరీ సారీ. హ్మ్. నేనంటే ఐ డ్రీమ్‌కి చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూకొద్దాం అనుకున్నాను. దేనికో వేరే వేరే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అదర్ ప్రాజెక్ట్స్ టాపిక్స్‌కి ఉన్నాయి. వద్దాం అనుకున్నాను. బట్ ఈ ఇష్యూకి నేను వస్తాను, మాట్లాడాల్సొస్తుంది సందర్భం అని అనుకోలేదండి. రియల్లీ వెరీ సారీ అండి. నాకేంటంటే వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ సుమనశ్రీ గురించి నేను చూస్తూ ఉన్నప్పుడు మీరు అనుకోకుండా ఫాదర్ గురించి చెప్పారు. బట్ ఐ హర్డ్ అబౌట్ యువర్ మదర్. తనకి కూడా 8½ ఇయర్స్ ఇలా మీరు ఆరోగ్యంగా కావాలి అనేసి తను రికవర్ అవ్వాలని బోలెడంత ట్రీట్మెంట్‌లు చేయించారు. తనతో అసలు కలిసున్నారు. అండ్ అవునండి. ఈవెన్ మీ పెళ్ళికి కూడా తను టెంపుల్ యాదగిరిగుట్ట టెంపుల్‌లో అయినప్పుడు షీ వాస్ అన్ అంబులెన్స్‌లో వచ్చారు. బెడ్ మీద పక్కన పడుకుంది. పడుకొనుంటే మీరు పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో తను కూడా ఉన్నారు. వాహిని మీతో పాటు అవునండి. ఉన్నారు అన్నప్పుడు ఆహ్, యాహ్! మై ఓన్లీ ఫ్రెండ్ హూ వాస్ విత్ మీ త్రూఔట్ మై వెడ్డింగ్ వాస్ వాహిని. యాహ్! రియల్లీ వెరీ సారీ అండి. నిజంగా మీకు నేను ఇది ఇలా మాట్లాడడం లేకుంటే అయ్యో! మిమ్మల్ని ఏడిపించానా కన్నీళ్ళొస్తున్నాయా అని నేను అనుకోవడం కానీ, లోపల నుంచి ఉండే ఒక బరువు భారం ఉంటుంది చూడండి. అది మెల్లిమెల్లిగా అలా ఎవాపరేట్ అవుతోంది. దట్ అంతే. టేక్స్ కొంచెం టైం పడుతుంది. అది బయటికి ఖచ్చితంగా అండి. రావడానికి. అంటే నేనెలాంటి మనిషినంటే అండి, ఎంత బాధ రానివ్వండి, హ్మ్. ఎంత కష్టమొచ్చినా అంటే ఇన్‌ఫాక్ట్ నేనే ఇంకో 1 అవర్‌లో పోతాను అంటే గూడా, నేను నా వర్క్స్ అన్నీ చక్కబెట్టి వెళ్తా. ఆ! నా నా మనస్తత్వం అది. నేను నా ఫస్ట్ అంటే నేనిదెక్కడ చెప్పలేదు. నా ఫస్ట్ డెలివరీకి వెళ్తూ నేను మా ఫాదర్ ఉన్నారప్పుడు. మా ఫాదర్ హస్బెండ్ అత్తయ్య గారెళ్లి కిమ్స్‌లో నా రూమ్ కోసం వెయిట్ చేస్తే, నేను మాత్రం వెళ్లి లాయర్‌ని కలిసి సైన్ జేసి ఎళ్ళానండి. ఎందుకు? నేను లాయర్ దగ్గరికెళ్ళినట్టు కూడా ఎవరికీ తెలీదు. ఎందుకు వెళ్లారక్కడ? నా ఫీలింగ్ ఏంటంటే ఒక వుమన్ ఒక బర్త్ ఇవ్వడం అనేది ఓహ్! ఇట్స్ న్యూ లైఫ్. అంటే ఒక బిడ్డకి జన్మివ్వడం అనేది పునర్జన్మం మా తల్లికి. సో, నేనెలా ఆలోచించేదాన్నంటే ఆఫ్టర్ డెలివరీ నేను సేఫ్‌గా ఉంటే ఓకే. కానీ లేకపోతే నాకేదన్నా అయితే నేను ఎవరికి అప్పు తీసుకున్నానో, లేదా నాకెవరు డబ్బులివ్వాలో, లేదా నా లైఫ్ నా బాడీని ఏం చేయాలి, అంటే ఐస్ డొనేట్ చేయాలి, కిడ్నీలో డొనేట్ చేయాలి, అన్నీ రాసి
నేను ఆర్గన్స్ దగ్గరికెళ్ళి సైన్ చేసి, ఆడిటర్ దగ్గరికెళ్ళి సైన్ చేసి, మా అమ్మ అప్పటికి షీ వాజ్ అలైవ్. అమ్మకి కంప్లీట్ డ్రెస్సింగ్ చేసి, వంట చేసి, బాబాకి దండం పెట్టుకొని, అప్పుడు నేను డెలివరీ రూమ్‌కెళ్ళా. హ్మ్. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసా. నేను ఏ ఏ డబ్బింగ్స్ చెప్పాలో దాదాపు 9 సీరియల్స్ నేను చేస్తున్నాను. అన్నీ కంప్లీట్ ఇంకొక్క చేశారు. లైన్ కూడా బ్యాలెన్స్ లేను అన్నట్టుగా 9th మంత్ డెలివరీ డే నేను చెప్తున్నాను ఇది. అన్నీ చెప్పేసి లాయర్ దగ్గరికెళ్ళి నేను సైన్ చేసి, ఇవన్నీ అమ్మ దగ్గర చేసి అప్పుడు నేను హాస్పిటల్‌కెళ్ళా. మా నాన్నగారు వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. నా ఫోన్ అందట్లేదు. డ్రైవర్‌కి లీవ్ ఇచ్చేసాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్ టు నో నేను ఎక్కడెక్కడ ట్రావెల్ అయ్యాను ఆ రోజని. అంటే నేను అంత ప్రాక్టికల్‌గా ఉంటానండి. నాకు ఎంత కొండలు బద్దలయ్యే బాధొచ్చినా సరే పక్కకెళ్ళి ఏడుస్తాను. హ్మ్. ఐ నెవర్ ఎక్స్‌ప్రెస్. అండ్ అంత బాధుంది కదా అని నా వర్క్ నేను డిస్టర్బ్ చేసుకోనండి. ఎందుకంటే నాకు నా వర్క్ అంటే ఇగ నాకన్నా ఎక్కువ ఏంటి అంటే నా వర్క్. ప్రాణం. ప్రాణం. హ్మ్. అంటే ఇంక ప్రాణం కన్నా ప్రాణం ఏదంటే నా వర్క్ అండి. ఎందుకంటే అది కనుక లేకపోయి ఉంటే అండి ఈరోజు సుమనశ్రీ అనేది ఎవరికీ తెలిసేది కాదు. 2 ఒక నార్మల్ ఎంప్లాయీ అయితే మా అమ్మకి నేను ట్రీట్మెంట్ చేయించింది అసలు ఈ జన్మలో చేయిచ్చేదాన్ని కాదు. ఆ రోజుల్లో అంటే 2003, 4లో నాకు 84,000 అయ్యేది బిల్. ఓహ్! మంత్లీ బిల్. సో, నేను ఒక ఆర్టిస్ట్ అయ్యుండకపోతే నాకెక్కడి నుంచి వచ్చేది అమౌంట్? నెక్స్ట్ మా నాన్నగారు, తర్వాత మా మామయ్య గారు పారాలిసిస్, మా పిల్లలు అండ్ ఇంత నేను చేశాను అంటే దట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్. హ్మ్. కాబట్టి నాకు నా పేరెంట్స్ ఎంతో, నా వర్క్ అంత. సెకండ్ డెలివరీ ఎప్పుడు ఏం చేశారు మరి? సెకండ్ డెలివరీ